हाय फ्रेंड्स ना पेर श्रीनिवास మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ సర్కార్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా పేమెంట్ గత ప్రభుత్వం అయితే రైతు బంధు పేమెంట్ గా ఆల్రెడీ ఇచ్చింది వానాకాలం సీజన్ మొత్తానికి అయిపోయింది ఇక నెక్స్ట్ యాసంగి నుంచైనా కనీసం ఈ రైతు భరోసా పేమెంట్ ఈ ప్రభుత్వం ఇస్తుందా చాలా మంది మళ్ళీ కేసీఆర్ అన్న గారిని గుర్తు చేస్తున్నారు ఈ రైతు బంధు విషయంలో ఇది వాస్తవం మరి రైతు బంధు వచ్చేనా రాదా ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తంగా పొంగులేటి శ్రీనివాస్ కావచ్చు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు నేడే రేపే ఆ అకౌంట్ లో నగదు జమ అని చెప్పేసి న్యూస్ వస్తున్నాయి కానీ అవి వరి ధాన్యం కొన్నటువంటి డబ్బులండి మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఈ వానాకాలం సంబంధించి అందరూ మర్చిపోవాల్సిందే రావడం లేదు ఒకవేళ యాసంగి సీజన్ నుంచి కనుక ప్రభుత్వం ప్రారంభిస్తే ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రెండు సెషన్లో కలిపి మనకు 15,000 రావాలి కానీ ఇప్పటికీ మనకు వానాకాలం సీజన్ మొత్తం గడిచినా కూడా రాలేవంటే ఇక కష్టం నాకు సాధ్యం కాదు సో మనకు ఎలక్షన్ కోడ్ కూడా మనకు డిసెంబర్ చివరి వారంలో ఎలక్షన్ కోడ్ వచ్చి మన సంక్రాంతి ఫెస్టివల్ కల్లా సర్పంచ్ ఎన్నికలు కూడా ఉన్నాయి అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉంటాయి కాబట్టి కోడ్ కనుక పడిపోతే ఈ పేమెంట్స్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ చాలా తక్కువ ఏమైనా హోప్స్ పెట్టుకుంటే యాసంగి పంట నుంచి ఓకేనా ఈ వీడియోలో మీకు రైతు భరోసా గురించి ప్రభుత్వం నిజంగా చేయగలుగుతుందా మరి చేయదా వస్తాయా రావా ఇలా రకరకాల డౌట్స్ రావచ్చు మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా తప్పకుండా తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్